పల్నాడు సంస్కృతిలో ప్రభ ఒక భాగం. ఈ ప్రభలని కోటప్ప కొండ తిరునాళ్ళ రోజు ప్రతి పల్లెటూరు నుంచి కూడా ప్రభలు తీసుకొస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వివిధ గ్రామాల నుంచి కోటప్ప కొండకి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభలు తరలి వెళ్తూ ఉన్నాయి. ఈ ప్రభలను కట్టితే కోటిన్నొక్క ప్రభ కనుక కొండకు తరలి వచ్చిన రోజు కోటయ్య స్వామి కొండ దిగి వస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే కోటప్ప కొండ రోజున ప్రతి పల్లెటూరు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభలు కట్టుకొని వస్తుంటారు. మనం చూడొచ్చు, ఒక్కొక్క ప్రభ దాదాపు 60-70 అడుగుల పైన ఉంటుంది. దాదాపు ఒక్కొక్క ప్రభని నిర్మించడానికి 20-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఎంత ఖర్చు అయినా వీళ్ళ సంస్కృతిలో భాగం కాబట్టి వాటిని కాపాడుకుంటూ ఈ ప్రభలను నిర్మిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 1 నుంచి 7-8 ప్రభులు ఇంకా ఈ మార్గం గుండా వస్తూ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా రాత్రి జాగారానికి ఈ ప్రభలను తరలించుకొని రావడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రభ కట్టడం ద్వారా తమ పంట పొలాలు, పశు సంపదలన్నీ కూడా సమృద్ధిగా వర్ధిల్లుతాయని వీరంతా కూడా భావిస్తారు. అందుకనే తమ సంస్కృతిలో భాగమైన ఈ ప్రభని ప్రతి ఏటా ఎన్ని వ్యయ ప్రయాసాలు ఖర్చైనా సరే ఈ ప్రభను నిర్మిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రభని బ్యాలెన్స్ చేయడానికి ముందు వెనక దాదాపుగా 100 మంది పనిచేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా పంబడతాబళ్ళు అంటారు. ఈ ప్రభతాలను కూడా ఈ ప్రభతాలను పట్టుకొని కూడా చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే తరలి వస్తూ ఉంటారు. గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా ఈ ప్రభల్ని ఈ విధంగా నిర్మించుకొని తీసుకొని వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రభ కమ్మవారి ప్రాణానికి సంబంధించిన ప్రభ. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి గోవిందాపురం కావచ్చు, తర్వాత ఇక్కడున్న మధ్యరాల కావచ్చు, అప్పాపురం కావచ్చు, కావూరు కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాలన్నింటి నుంచి కూడా ఈ ప్రభను తీసుకొని వస్తారు. ప్రస్తుతం ఈ పంబతాళ్ళు పట్టుకోవచ్చు. ఇది ఏదైతే మనం చూస్తూ ఉన్నామో విజువల్స్లో, ఈ తాళ ద్వారానే ఈ 60-70 అడుగుల ఉన్న ప్రభను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కోటప్ప కొండ అంటేనే ప్రభ అంటేనే కోటప్ప కొండ తిరునాళ్ళ. మహాశివరాత్రి రోజున చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభలను అయితే నిర్మించుకొని ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి రావడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క ప్రభ 70-80 ఏళ్ల నుంచి కూడా నిర్మిస్తున్న ప్రభలను అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సుదూర ప్రాంతాల నుంచి, సుదూర గ్రామాల నుంచి వస్తున్న ప్రభలు కూడా కోటప్ప కొండకు తరలి వస్తున్నాయి. రాత్రి జాగారానికి కోటప్ప కొండలో ఈ ప్రభలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమ సంస్కృతిలో భాగమైన ఈ ప్రభలన్నింటిని కూడా తీసుకొని రావడం అనేది చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే చాలా పెద్ద ఎత్తున ఈ ఏడాది 10-15 ప్రభలు అయితే ఈ కోటప్ప కొండకి తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్క ప్రభ నిర్మించడానికి దాదాపు 20-30 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వెనకాడకుండా ప్రతి ఏటా ప్రభలు నిర్మిస్తున్నామని చెప్పి స్థానాలకు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, పల్నాడు జిల్లా.